గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్. సరయు తన సర్టిఫికేట్స్ తీసుకొని విరాజ్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. రిసెప్షనిస్ట్ సరయును చూసి మీకేం కావాలి అని అడుగుతుంది. సరయు అది నేను విరాజ్ సార్ని కలవాలి. రిసెప్షనిస్ట్ కాసేపు అక్కడ కూర్చొని ఉండండి, నేను సార్ కాల్ చేసి చెప్తాను అని అంటుంది. సరయు అలాగే అని పక్కన వెళ్ళి కూర్చొని ఉంటుంది. రిసెప్షనిస్ట్ విరాజ్కి కాల్ చేస్తుంది. విరాజ్ లిఫ్ట్ చేసి హలో కమల, హలో చెప్పండి కమల, ఏంటి విషయం? కమల సార్, మిమ్మల్ని కలవడానికి సరయు అనే ఒక అమ్మాయి వచ్చింది అని అంటుంది. విరాజ్ రమ్మని చెప్పండి అని అంటాడు. కమల అలాగే అని ఫోన్ కట్ చేస్తుంది. విరాజ్ సరయు వస్తోందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కమల సరయు దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని సార్ రమ్మని చెప్పారు, మీరు వెళ్ళొచ్చు అని చెప్తుంది. సరయు అలాగా థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. విరాజ్ సరయు కోసమే చూస్తూ ఉంటాడు. సరయు విరాజ్ క్యాబిన్లోకి వెళ్ళి విరాజ్ని చూసి నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. విరాజ్ హే సరయు రా లోపలికి అని అంటాడు. సరయు లోపలికి వెళ్ళి హాయ్, థ్యాంక్ యూ, నేను అడగగానే మీరు జాబ్కి సరే అని అన్నారు. విరాజ్ హే అందులో ఏముంది, నా దగ్గర పిఏగా చేయి, నేను నీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తాను, ఏమంటావు? సరే థ్యాంక్ యూ విరాజ్, నేను నా లైఫ్లో నిన్ను ఎప్పటికీ మర్చిపోను. విరాజ్ హే ఇట్స్ ఓకే అని అంటాడు. సరే నేను రేపటి నుంచి జాబ్ జాయిన్ అవుతాను అని సరయు అంటుంది. విరాజ్ అలాగే అని పైకి లేచి నిలబడు అని అంటాడు. సరయు సరే అని పైకి లేస్తుంది. విరాజ్ సరయు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని కంగ్రాట్స్, అలాగే నువ్వు నీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసావు, గుడ్ అని చెప్తాడు. సరే విరాజ్ హగ్ చేసుకునేసరికి అలాగే ఉంటుంది. విరాజ్ సరయును వదిలి నువ్వు వెళ్ళు సరయు, నాకు కొంచెం వర్క్ ఉంది సరేనా? సరయు షాక్ నుండి తేరుకొని విరాజ్ వైపు అలానే చూస్తూ సరే అని చెప్తుంది. విరాజ్ వెళ్ళి తన చైర్లో కూర్చొని ఉంటాడు. సరయు విరాజ్నే చూస్తూ బయటికి వెళ్తూ ఉంటుంది. విరాజ్ సరయుని చూస్తూ హే సరయు, మీ పేరెంట్స్ని ఎప్పుడు కలుస్తావు నువ్వు? సరయు విరాజ్ మాటలకి వెనక్కి తిరిగి అది మా పేరెంట్స్, అది మా నాన్న జయచంద్ర, నా మొహం కూడా చూడరు. విరాజ్ ఒకవేళ ఆయన నిన్ను క్షమించవచ్చేమో, తెలియదు కదా సరయు, ఒకసారి కలుసు, అప్పుడు నీకు అర్థమవుతుంది. సరయు అది తెలియదు కానీ నేను మా అమ్మా నాన్నని ఒకసారి కలవాలి త్వరలోనే అని చెప్పేసి వెళ్తుంది. విరాజ్
చిన్నగా స్మైల్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరయు బయటికి వెళ్ళి ఒక కాఫీ షాప్లో కూర్చొని ఉంటుంది. అక్కడ పనిచేసే అతను, మేడం ఇదిగోండి మీ కాఫీ అని ఇస్తాడు. సరయు కాఫీ తీసుకొని తాగుతూ, మా నాన్నగారి గురించి ఎవరికి తెలియదు, కాదు ఆయన ఎవరికి అర్థం కారు అని ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం తర్వాత ఏమైంది అనేది. ఏంటి ఫ్రెండ్స్, ఒక్కరైనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటే అసలు ఒక్కరు కూడా ఛాన్సే లేకుండా చేస్తున్నారు. దయచేసి నా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. డైలీ స్టోరీస్ అప్డేట్స్ ఇస్తాను మీకు టైంకి. ప్లీజ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ 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 ఫ్రెండ్స్. నేను ప్రతిలిపిలో రైటర్ని, స్టోరీస్ చాలా రాశాను. అలాగే ఇక్కడ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి నా స్టోరీస్ నేనే అని ఎంతో కష్టపడి ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ టుమారో ఇస్తాను. మీరు నా అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతేకాదు ఫ్రెండ్స్, త్వరలో రుద్ర అవంతిక అనే స్టోరీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అది కొంచెం లాంగ్గా ఉండడం వల్ల, లెంత్ ఎక్కువ ఉండడం వల్ల స్టోరీ టైం పడుతుంది. దానికోసం లేట్ అవుతుంది. సో దయచేసి మీరేం తప్పుగా అనుకోకండి. నేను ఆ స్టోరీ కూడా మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.